నమస్తే అందరికి. ఒక్కసారి కామెంట్ చూడండి. నిన్న రీల్ కింద వచ్చింది, బేర్ స్ప్రెడ్ ట్రేడ్స్ ఏంటి బ్రో, నిన్న రివర్సల్ అయితే ఓకే కానీ బుల్లిష్ మార్కెట్ లో క్యారీ కరెక్ట్ కాదు కదా, సరే ఇవాళ బ్రేక్అవుట్ తర్వాత ఇంకో బేర్ కాల్ స్ప్రెడ్ కరెక్ట్ కాదు కదా అని ఎందుకు వేసినాం అనేది పాజిటివ్ వేలోనే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తా. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయినాక ఏమైంది చూద్దాం. మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన పొజిషన్స్ లో 2 లాట్స్ నేను సెల్లింగ్ ట్రేడ్ మళ్ళీ యాడ్ చేసిన 455 క్వాంటిటీ అయింది ఓవరాల్ గా. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏ లెవెల్ లో స్టాప్ లాస్ ఉండాలి, ఏ లెవెల్ లో టార్గెట్ అయింది, రెండు ఈ రోజు ఫిక్స్ అయిపోయినా. సో 24,539 లెవెల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉండే. నేను మీకు చెప్పిన కదా రీల్ చేసి 24,570 లెవెల్స్ నుంచి రివర్స్ వస్తుందని. 455 క్వాంటిటీ, 24,700 పుట్ ఆప్షన్, 230 యావరేజ్ ప్రైస్, ఆప్షన్ బయింగ్ ట్రేడ్. ఇందులో 230 నుంచి 275 కి బుక్ చేసిన ట్రేడ్. ఒకటే ట్రేడ్ లో 14,898 ప్రాఫిట్ బుక్ చేసినాం మనం. తర్వాత నిన్న పట్టుకొచ్చిన స్ప్రెడ్ కూడా డేలో దగ్గర ఎగ్జిట్ చేసేసి, సో 130 లోపు ఆల్మోస్ట్ 20,000 హైయెస్ట్ ప్రైస్ చూసినాం మనం MTM ప్రాఫిట్. తర్వాత ఫ్యూచర్ ట్రేడ్ వేసినాం. ఫ్యూచర్ లో 2 లాట్స్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కి 25,000 స్క్రీన్ మీద ప్రాఫిట్ చూసినాం. ఎలాంటి ప్రైస్ మార్కెట్ ఎప్పుడు ట్రాప్ చేస్తుంది, ఏ రోజు మార్కెట్ బుల్లిష్ నుంచి బేరిష్ కన్వర్ట్ అవ్వచ్చు, ఈ మాత్రం తెలియకుండానే ఎస్టిబిటీ పట్టుకొస్తానా బ్రదర్. ఒకవేళ బుల్లిష్ ఉండి మార్కెట్ అటైపోతుంది అని అనుకుంటే పోనీ ఆ అనాలిసిస్ తో అన్న కాల్ ఆప్షన్ గానీ పుట్ స్ప్రెడ్ గానీ వేసుకొని వచ్చిండ్రా. మార్కెట్ అయిపోయినాక అనాలిసిస్ ఎవరైనా చేయొచ్చు. మార్కెట్ లో ఉన్నప్పుడే ఆ అనాలిసిస్ చేసి ట్రేడ్ వేసి మళ్ళీ రేపటి మార్కెట్ అనాలిసిస్ పరంగా కూడా ట్రేడ్ వేసి కంటిన్యూగా మీకంటూ వీడియోస్ చేసేది తెలుగులో ఐ థింక్ వన్ అండ్ ఓన్లీ ఛానల్. సో నేనేం మీ కౌంటర్ ఇవ్వట్లేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. ఎప్పటి నుంచో ఉన్నాం మార్కెట్ లో, ఆ మాత్రం యాంటిసిపేట్ చేయగలం. అండ్ నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ చెప్పండి ఒకసారి, నా పొజిషనల్ ప్రిడిక్షన్ అక్యురసీ ఎంత ఉంటుందో ఒకసారి. తెలియని వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు, అలా కూడా తెలుస్తుంది. మనం రాంగ్ కూడా అవ్వచ్చు కానీ మనం నమ్మింది తప్పకుండా చేయాలి, అప్పుడే కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. అండ్ ఈ రోజు ప్రిడిక్షన్ మీకు ఎంతమందికి యూజ్ అయింది, ఎంతమంది ప్రాఫిట్ చేశారు తప్పకుండా చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా మోటివేటెడ్ గా ఫీల్ అవుతాను. ఇంకా ప్రతిరోజు మీతో షేర్ చేయడానికి లైవ్ మార్కెట్ లో రెడీగా ఉంటాను.